హలో, అందరికీ నమస్కారం. శ్రీరాముడు అందరివాడు. ఎందుకో ఈరోజు చెప్పుకుందాం. శ్రీరాముడు ఇంకా తన ముగ్గురు సోదరులు ఆశ్రమ విద్యని అభ్యసించి అయోధ్యకి తిరిగి వచ్చారు. దశరథుడు తన కుమారులని ప్రజలకి చూపించాలి అని అనుకున్నాడు. దీనికోసం వాళ్ళని తన రాజ్యంలోని పలు ప్రాంతాలకి పర్యటనకి పంపాలి అని అనుకున్నాడు. తన మంత్రి సుమంత్రుడిని ఈ పర్యటనలో రాకుమారులకి తోడుగా పంపాడు. 4 రాకుమారులు రథంలో తమ రాజ్యాన్ని పర్యటిస్తున్నారు. పర్యటించిన ప్రతి చోట ప్రజలు రాకుమారులని చూడటానికి సందోహంగా వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా జనం రథం చుట్టూ గుమికూడుతున్నారు. వచ్చిన ప్రజలని శ్రీరాముడు ఆత్మీయంగా పలకరిస్తున్నాడు. తనకి చిన్ననాటి నుండి తెలిసిన వాళ్ళని పలకరించినట్లుగా అందరినీ ప్రేమగా పలకరిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాడు. శ్రీరాముడిని చూడటానికి ప్రజలు ప్రత్యేకంగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజల హృదయాలని శ్రీరాముడు గెలుచుకుంటున్నాడు. పర్యటన ఆశాంతం ఇలాగే కొనసాగింది. శ్రీరాముడిలో ఏదో సమ్మోహన శక్తి ఉంది, అందుకే జనం తనకి నీరాజనాలు పలుకుతున్నారు అని మంత్రి సుమంత్రుడు తన మనసులో అనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడమే శ్రీరాముడిలో ఉన్న ఈ సమ్మోహన శక్తి. దీనివల్లే శ్రీరాముడు అందరివాడు అయ్యాడు, అందరికీ ఆరాధ్యుడు అయ్యాడు.